దృష్టిలో చాలా పెద్దది. నా కొడుకు ఈ రోజు ఉద్యోగం సంపాదించుకున్నంత పెద్దది ఈ రోజు నాకు ఆ షీల్డ్. ఇక్కడ ఫ్యాకల్టీ గురించి ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. నేను అనేక చోట్ల చూస్తాను, వేరే వేరే రాష్ట్రాలు కూడా వెళ్తుంటాను, వేరే పనుల నిమిత్తం వల్ల వెళ్తుంటాను, అన్ని స్కూళ్ళు చూస్తుంటాను. చాలా దగ్గరగా ఉన్నాయి, చాలా దూరంగా ఉన్న స్కూళ్ళు, ప్రతి ఒక్క స్కూల్ చూస్తుంటాను నేను. కానీ ఇక్కడ టీచర్స్ పిల్లల మీద ఉన్న కేరింగు, పిల్లల పట్ల శ్రద్ధ వహించి టీచర్స్ చూపిస్తున్న ప్రేమ, చదువు, ఇవన్నీ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. ఇక్కడ నాకు ఎంతగా నచ్చాయి అంటే ఈ స్కూల్ వాతావరణం, టీచర్స్ చెప్పే చదువు కానివ్వండి, పిల్లలు రిసీవ్ చేసుకునేదాన్ని కానివ్వండి, నాకు 100కి 1000% నాకు నచ్చింది ఈ స్కూలు. నన్ను ఎవరో చెప్పమంటే నేను చెప్పట్లేదు ఈ మాట. మా పిల్లలు ఇద్దరు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ హాస్టల్లో ఉన్నారు. మా పిల్లలు, నాన్న వెళ్దాం, ఇంటికి వెళ్దాం రండి నాన్న అంటే, నో డాడీ మీరు రాము, ఇక్కడే ఉంటాం, మాకు స్టడీ బాగుంది అని పిల్లలు చాలా చక్కగా చెప్తుంటే మాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. ఇలాంటి స్కూళ్ళు, ఇలాంటి గిఫ్ట్లు ఎన్నో ప్రతి ఒక్క పిల్లవాడు తీసుకోవాలి. చదువు పరంగా కానీ, అందరికి చదువు ఒకటే కాదు, స్పోర్ట్స్ అయినా ప్రతి ఒక్కటి, ఇంకా వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దానిలో ఫస్ట్ వచ్చినా కానీ మన పిల్లల్ని గ్రేట్గా ఫీల్ అయ్యి మనం వాళ్ళని ఎట్లాగట్లాగా ఇంకొంచెం చదివించి బెటర్గా తీర్చిదిద్దాలని మాస్టర్ గారు వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా నేను సార్ వాళ్ళని కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన మాస్టర్ గారికి థ్యాంక్ యూ సార్. సార్ మెయింటెనెన్స్ అయితే సూపర్గా ఉంది సార్, నాకైతే చాలా చాలా నచ్చింది సార్. నేను ఒక రిపోర్టర్గా చెబుతున్నాను సార్, నేను ఎంతోమందికి చెప్తాను సార్ ఇదే మాట. థ్యాంక్ యూ సార్.